my dear student. Today discuss about Poisson's distribution problems. Already మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈరోజు మనం ప్రాబ్లమ్స్ అనేటివి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. You see and listen carefully. Okay? So this is the problem. If the probability that an individual suffers a bad reaction from a certain injection is 0.001, determine the probability that out of 2000 individuals exactly 3 and 2 problem వచ్చి మనకి more than 2 individuals and none and more than 1 individual suffers a bad reaction. అంటే 2000 మెంబర్స్ ఇండివిజువల్గా ఉన్నారు, వాళ్ళకి 0.01 ఇంజెక్షన్ మనకు బ్యాడ్ రియాక్షన్ ఇచ్చింది. దాని యొక్క ప్రాబిలిటీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలా, ఇండివిజువల్ 2 and exact 3. సో ఆల్రెడీగా వీ నో దట్. సో పీ వాల్యూ, దిస్ ఈజ్ ద పీ వాల్యూ. P is equal to 0.001 and N is equal to 2000 మెంబర్స్ ఉన్నారు. సో N is equal to this. సో మనకు పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్లో మనకు మీన్ ఫార్ములా ఏమి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు NP. సో మీన్ వాల్యూ మనకి 2000, P మీన్స్ 0.01 చేస్తే ఇది క్యాల్సిల్ అప్లై చేస్తే 2 వస్తుంది. సో P ఆఫ్ R ఫైండ్ అవుట్ చేయాలి. P ఆఫ్ R అంటే e⁴ మైనస్ లాంబ్డా పవర్ R బై R ఫ్యాక్టోరియల్. ఇక్కడ మనకు లాంబ్డా అంటే 2 కావాల్సి, దీంట్లో 2 లాంబ్డా ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేసాం. ఇది 2 పవర్ R బై R ఫ్యాక్టోరియల్. ఓకే, e⁴ మైనస్ 2 అంటే 1 బై e² రాసుకోవచ్చు ఇంటూ R ఫ్యాక్టోరియల్. సో ఎగ్జాక్ట్ 3 అన్నాడు కాబట్టి ప్రాబ్లం నెంబర్ 1 R ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 క్యూబ్ అంటే 8, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, e² అంటే ఈ వాల్యూ వచ్చి 2.718 హోల్ స్క్వేర్ అనమాట. సో ఇది క్యాల్సిల్ అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. మోర్ దాన్ 2 అన్నాడు. మోర్ దాన్ 2 అంటే ఏమి, 2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అన్నాడు. అంటే 2 కన్నా ఎక్కువ అంటే ఏమి, 3 4 అప్ టు 2000 మెంబర్స్ వరకు. ఓకే, అప్ టు 1. సో దీనికి ఏం రాసుకోవచ్చు, దీని 1 మైనస్ P0 ప్లస్ P1 ప్లస్ P2 రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ టు 1 మైనస్ P0, P1, P2. సో ఇక్కడ ఏం చేస్తారు, R ప్లేస్లో ఏం చేస్తారు, 0 ఒకసారి, 1 ఒకసారి, 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. 1 బై e² ఈ ప్లేస్లో, R ప్లేస్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే 1 బై e². నెక్స్ట్ అదేగా 1 పెడతారు, 2 సబ్స్టిట్యూట్ చేసి మనకి ఇది వస్తుంది. ఇదంతా క్యాల్సియంలో మనం అప్లై చేస్తే వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఓకే. నెక్స్ట్ నెంబర్ 3 ప్రాబ్లము నన్ అన్నాడు. అంటే ఒకవేళ 0 అంటే R ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇక్కడ R ప్లేస్లో ఇక్కడ 0 పెడతారు. 0 పెట్టేసి లాంబ్డా పవర్ 0 అంటే 1 అవుతుంది. ఇంక ఇది e² అంటే e², 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, 0 పాయింట్ వస్తుంది. మోర్ దాన్ 1 అన్నాడు. మోర్ దాన్ 1 అంటే ఏమి, అంటే 1 కన్నా ఎక్కువ అంటే P2 ప్లస్ P3 అప్ టు 1000 వరకు. దీన్ని P గ్రేటర్ దాన్ వస్తే 1 మైనస్ P0, P1 రాసుకోవచ్చు. కాబట్టి 1 మైనస్ P0, P1 R ప్లేస్లో 0 ఒకసారి, 1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, క్యాల్సియంలో మనం అప్లై చేస్తే ఇది వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, ఇది ఏమొస్తుంది, 0.594. క్యాల్సియంలో మనం అప్లై చేయాలి. క్యాల్సియంలో మనం ఆపరేట్ చేస్తే మనకు క్యాల్సియం వస్తాయి. యు సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ మనకి ఏ కార్ హెయిర్ ఫిల్మ్ హ్యాస్ 2 cars which okay hairs out of day by day. The number of demands for a car each day distributed. The Poisson's distribution with 1 point mean వచ్చి ఇచ్చాడు 1.5. Calculate the proportion of days one which there is no demand లేనప్పుడు ఎలా ఉంటుంది, one which demand is refused ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. సో మనకి హెయిర్ స్ప్రింగ్ హ్యాస్ 2 cars అన్నాడు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, మనకు లాంబ్డా వాల్యూ ఇచ్చాడు. సో P ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా e⁴ మైనస్ లాంబ్డా పవర్ R ఫ్యాక్టోరియల్. సో లాంబ్డా ప్లేస్లో ఇక్కడ మనం 1.5 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇక్కడ నో డిమాండ్ అన్నప్పుడు 0 స్టేజ్లో ఉందని అర్థం, డిమాండ్ లేనప్పుడు 0. సో 1.5 లాంబ్డా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. R ప్లేస్లో 0 పెట్టాం. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఇయర్ దెర్ ఈజ్ నో డిమాండ్ అనుకోండి. ఓకే, మీన్ వాల్యూ తెలుసు కదా మనకు, ఈ వాల్యూ తెలుసు కదా మనకు, 365 కదా డేస్ కదా మనకు ఇయర్కి. కాబట్టి ఇది 1 డే వచ్చింది, ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేసి 81 డేస్కి వస్తుంది. ఓకే, అదే సమ్ డిమాండ్ రిఫ్యూజ్డ్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ డిమాండ్స్ ఇన్ మోర్ దాన్ 2 అన్నాడు.
అంటే 2 కన్నా ఎక్కువ అంటే 1 మైనస్ పీ ఆఫ్ 0 ప్లస్ పీ ఆఫ్ 1 ప్లస్ పీ ఆఫ్ 2. సో ఇక్కడ మనకు ఆర్ ప్లేస్లో 0 ఒకసారి, అదేవిధంగా 1 ఒకసారి, సో ఇక్కడ 1 అలాగే 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది క్యాల్సిలో ఆపరేట్ చేస్తే మనకు రిమైనింగ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఇదంతా క్యాల్సిలో మనం ఆపరేట్ చేసుకున్నట్లయితే వాల్యూస్ వస్తాయి అనమాట. సో 1.5 1.5 ప్లస్ 1.125. ఓకే, యు సీ ద అనదర్ ప్రాబ్లం. ఓకే, ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్ వెన్ ద సమ్ ఆఫ్ డిమాండ్ ఈజ్ రిఫ్యూజ్డ్ అంటే 365 ఇంటూ వచ్చింది మనకు డేకి వచ్చింది కదా, అంత మల్టిప్లై చేస్తే 70 డేస్కి వస్తుంది. చూడండి, ఏ హాస్పిటల్ స్విచ్ బోర్డ్ ఈజ్ receive is an average of 4 emergency calls in a 10 minutes of interval. What is the probability? Okay, emergency calls. There are at most 2 emergency calls in a 10 minutes interval. There are exactly 3 emergency calls in a 10 minutes interval. Okay, and a hospital switches board is receives an average of 4 emergency calls ఉన్నాడు. ప్రతి 10 మినిట్స్కి ఒకసారి వస్తుంది అన్నాడు. ఒక్కొక్కటి అట్లీస్ట్ 2 వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, 2 ఎమర్జెన్సీ కాల్స్ 10 మినిట్స్ ఇంటర్వెల్స్. దెర్ ఆర్ ఎగ్జాక్ట్ 3 ఎమర్జెన్సీ కాల్స్. ఇలాగ వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి మీన్ కనుక్కోవాలి. మీన్ అంటే ఏమి, 4 కాల్స్ ఫర్ 10 మినిట్స్కి వస్తున్నాయి కాబట్టి ఏమి ఇక్కడ 10 మినిట్స్కి 4 కాల్స్ ఎమర్జెన్సీ కాల్స్ వస్తున్నాయి. సో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ e పవర్ మైనస్ ల్యాండా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్, లేదా ఎక్స్ అన్న ఆర్ అన్న ఒకటే. సో ఈ పవర్ ల్యాండా అంటే 4 కాబట్టి 4 పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఈ పవర్ మైనస్ 4 అంటే 1 బై ఈ పవర్ 4 రాసుకోవచ్చు, 4 పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఏమన్నాడు, అట్మోస్ట్ 2 అన్నాడు. అట్మోస్ట్ 2 అంటే ఏమి, 2 కన్నా తక్కువ ఏవైతే ఉన్నాయో అంటే పీ ఆఫ్ 0 ప్లస్ పీ ఆఫ్ 1 ప్లస్ పీ ఆఫ్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ కాబట్టి 2 వరకు. ఓకే, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 ఒకసారి, ఇక్కడ ఎక్స్ ప్లస్లో 0 ఒకసారి, నెక్స్ట్ 1 పెడితే ఇది, అదే 2 అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, క్యాల్సిలో మనం ఆపరేట్ చేసుకున్నట్లయితే క్యాల్సిలో క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఒకసారి ఏం చేస్తారు, ఇక్కడ మనకు 0 ఫస్ట్ 0 తీసుకొస్తారు. 0 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లస్లో 0, ఎక్స్ 0 ఫ్యాక్టర్ అంటే 1, అట్లాగే 1 ఒకసారి, 2 ఒకసారి, ఇలా సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ వస్తాయి. ఇదంతా క్యాల్సిలో ఆపరేట్ చేస్తే వాల్యూ వస్తుందండి. ఫైనల్గా 0.2381 వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 3 కాల్స్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ 3 కాల్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టండి. 3 పెట్టేస్తే మనకేమో 0.1954. ఇదంతా క్యాల్సిలో ఆపరేట్ చేసుకుంటే 0.194 వస్తుంది. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఏ మ్యానుఫ్యాక్చరర్ నోస్ దట్ condensers he makes contain one average 1% defective అన్నాడు. He packs them in box of 100. What is the probability that a box picked a random will be contain 3 or more fault is condensers. Okay, so probability of defectives 1% అంటే 1/100 0.01. n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఎన్ని ఉండే, 100 ఉండే. ల్యాండా మీన్ ఎన్పి కదా, n ఇంటూ పి. సో 100 ఇంటూ 0.01 1 వస్తుంది. ద పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్ ఏమి, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే ఈ పవర్ మైనస్ ల్యాండా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ 1 కాబట్టి ల్యాండా ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇది ఏమొస్తుంది, ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు మనకు 3 అన్నాడు కదా, గ్రేటర్ దాన్ 3 అంటే పీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అంటే 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 3గా రాసుకోవచ్చు. దీన్ని పీ ఆఫ్ 0 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఎక్స్ ప్లేస్లో 0 ఒకసారి, నెక్స్ట్ 1 ఒకసారి, 2 ఒకసారి అన్నీ యాడ్ చేస్తే ఇది వస్తుంది. ఇది 0 పెట్టినప్పుడు ఇది 1, ఇది 2 పెట్టినప్పుడు ఇది వచ్చేస్తుంది అనమాట. ఓకే, దీనిలో ఈ పవర్ మైనస్ 1 కామన్ తీసేసేయండి. ఇదంతా 5/2 అవుతుంది. క్యాల్సిలో ఆపరేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, 0.0803 వస్తుంది. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ బ్యాంక్ ఆఫ్ రిసీవ్డ్ ఆన్ ద యావరేజ్ 6 bad sequence per the day, find the probability. What is it receives 4 bad sequence on given day? Okay, we have the p x is equal to x e power minus lambda x, Poisson distribution. Lambda is equal to 6 అన్నాడు. ఓకే, కాబట్టి 6 అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఈ పవర్ మైనస్ 6 ల్యాండా ప్లేస్లో 6 పవర్ 4 ఫ్యాక్టోరియల్
ఈ పవర్ 4 ఎంత మనకి ఈ పవర్ 4 అంటే వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా 0.1339. ఓకే, యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ద కట్టర్ paints knows that 5% of this product is defectives. Paints are sold in boxes of 100. Okay, ఇంకేమన్నాడు, 10 pins will be defective. What is the probability, approximate probability, what is the box will be fall to meet? Okay, guaranteed quality అన్నాడు. ద ప్రాబిలిటీ ఆఫ్ కట్టర్స్ పెయిన్స్ డిఫెక్టివ్స్ ఎన్ని ఉన్నాయి, 5% అన్నాడు. P = 5% అంటే 5/100 కొట్టండి. 5/100 అంటే 0.05. ద టోటల్ నెంబర్ ఆఫ్ కట్టర్ పిన్స్ n = 100 అన్నాడు. సో మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. λ = NP, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 5 వస్తుంది. సో మనకు P of x = పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా. ఇక్కడ λ = మనకు 5 కదా, మీన్ వాల్యూ ఆ λ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏ బాక్స్ విల్ బి ఫెయిల్, గ్యారంటీ ఎంత ఉంది మనకు, P of x > 10 అంటే 1 - P of x > 10 అన్నాడు. అంటే 10 0 నుంచి 10 వరకు తీసుకుంటారు ఇది. ఓకే, ఒకసారి ఏం చేస్తారు, ఇక్కడ 0 ఒకసారి, 1 ఒకసారి, 2 ఒకసారి, 3 ఒకసారి, 4 5 6 ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకోండి. 10 వరకు సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా మనం ఇదంతా క్యాల్సిల్ ఆపరేట్ చేసుకుంటే 0.09863 వస్తుంది. 1 - తీసేసి ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ యూ సీ ద అనదర్ ప్రాబ్లం. ఇఫ్ ద ప్రాబిలిటీ ఈస్ 0.05 దట్ certain wide of flange column will be filled under a given axial load, what are the probability that among 16 such a columns అన్నాడు. అట్మోస్ట్ 2 అన్నాడు, అట్లా అట్లీస్ట్ 4 విల్ బి ఫెయిల్ అన్నాడు. ఓకే, సో ద ప్రాబిలిటీ దట్ సర్టైన్ ఏ కాలమ్ విల్ బి ఫెయిల్ అండర్ ఏ గివన్ కోయాక్సిల్ లోడ్ 0.05 P. ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే మనకు 16 ఇచ్చాడు ఇక్కడ. ఓకే, 16. ఓకే, మన మీన్ వాల్యూ అంటే λ = NP. NPలో సబ్స్టిట్యూట్ చేయండి. n తెలుసు, P తెలుసు. n = 16, P = 0.05. సో 80 వస్తుంది. PR విల్ బి ఫెయిల్ అన్నాడు. e⁻ - λ/r ఫ్యాక్టర్. దిస్ ఇస్ ద పాయిసన్స్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ ఏమి మనకు అట్మోస్ట్ అన్నాడు, అట్లీస్ట్ అన్నాడు 0 1 2. సో 1 ఒకసారి, 0 ఒకసారి, 1 ఒకసారి, 2 ఒకసారి అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా మనకు ఓకే వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. సో λ = దిస్. అట్లీస్ట్ 4 అన్నాడు. 4 అంటే 4 నుంచి 4 2 5 6 7 అంటే 16 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 16. దీనంతా ఈక్వల్గా ఇది చేసుకోవచ్చు. 1 - P of 0, P of 1, P of 3 వరకు మనం తీసుకున్నట్లయితే ఒకసారి λ ప్లేస్లో 0 వచ్చి 1 వచ్చి 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో it has been found that 2% of the tools produced by a certain machine are defectives. What is the probability that an shipment of 400 such tools అన్నాడు. అంటే 3% more, 2% or less will be proved defectives అన్నాడు. It has been found that 2% of tools produce a certain machine. ఓకే, దానిలో 2% మనకు డిఫెక్టివ్ వస్తుంది. సో మనకు 3 or more అయినప్పుడు ఎలా, 2% 2 లోపల ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. సో we have the given n = 400, P = probability defectives of tools అంటే 2% అంటే 0.02. λ మీన్ అంటే మనకు తెలుసు 400 కదా మీన్ వాల్యూ. సో కాబట్టి NPలో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు మీన్ వచ్చేస్తుంది NP. ఓకే, సో సిన్స్ P స్మాల్ మే బి పాయిసన్ డిస్ట్రిబ్యూషన్, ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్స్ షిప్మెంట్ ఆఫ్ 400 ఈజ్ అన్నాడు. సో P of x = మనకు e⁻ - λ/x ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మనకు NP అనేది 8 వచ్చింది కదా, ఇక్కడ λ అంటే 8 వచ్చింది. 8 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు, బిలో 3% అబోవ్ అయితే ఎలా ఉంటుంది అంటే P of x 12 ఉంటాయి కదా మనకు, దీన్ని 1 - P of x < 12గా రాసుకోవచ్చు. దీన్ని x > P of. సో అంటే ఏమి 0 నుంచి 12 వరకు రాసుకోవచ్చు. అంటే 0 1 2 3 4 అట్లా 12 తీసుకోవచ్చు. అంటే λ ప్లేస్లో ఇక్కడ x ప్లేస్లో 0 1 2 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మనకు ఈ వాల్యూస్ వస్తాయి 11 వరకు.
ఓకే 11 వరకు సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో 0 ఒకసారి ప్లస్ దీంట్లో 1 ఒకసారి ప్లస్ 2 ఒకసారి ఇట్లా సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్స్ వస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే, you see the another example. If a random variable has position distribution such that p of 1 is equal to p of 2, find mean distribution p of 4 p of x greater than or equal to 1 and p of 1 less than x less than 4 మధ్య కనుక్కోవాలి. సో p of 1 p of 2 is equal to 1. ఓకే, సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ దీన్ని 1 ఇంటూ p of 2 రాసుకోవచ్చు కదా. 1 ఇంటూ p of 1 రాసి p of 1 ట్రాన్స్ఫర్ టు ద లెఫ్ట్ సైడ్ p of 2 బై p of 1 is equal to 1 అవుతుంది. సో p of x ప్లస్ 1 అంటే ఫార్ములా ఏం మనకు లాంబ్డా బై ఎక్స్ ప్లస్ 1 అంటే p of r అంటే తెలుసు కదా. లాంబ్డా బై ఎక్స్ ప్లస్ 1 అంటే p of x రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 ఒకసారి ఎక్స్ ప్లేస్లో 1 తీసుకోండి. ఎక్స్ ప్లేస్లో 1 దాన్ని సబ్స్టిట్యూట్ చేసి లాంబ్డా బై 2 p of 1 వస్తుంది. p of 2 బై ఎందుకంటే ఇక్కడ 2 1 ఉంది కాబట్టి సో లాంబ్డా బై 2 వస్తుంది. సో లాంబ్డా వాల్యూ క్రాస్ మల్టిప్లికేషన్ వి గెట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2. లేదంటే మనకు p of 1 ఈజ్ ఈక్వల్ టు p of 2 అంటే రెండు ఈక్వల్ చేసుకోవచ్చు కూడా. ఇదేమి ఎక్స్ ప్లేస్లో 1 పెడతారు. e పవర్ మైనస్ లాంబ్డా 1 ఫ్యాక్టోరియల్ లేదా e పవర్ మైనస్ లాంబ్డా 1 లాంబ్డా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. e పవర్ మైనస్ లాంబ్డా క్యాన్సిల్, లాంబ్డా క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. 0 వస్తే నెగ్లెక్ట్ చేయాలి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. ఓకే, సో మనకు ఆల్రెడీగా లాంబ్డా అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. మనకి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వస్తుంది. ఒకసారి 4 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూట్ చేసి 0.09022 p of x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 1 అయింది అనుకోండి. 1 మైనస్ p of x లెస్ దాన్ 1. సో p of x ఈజ్ ఈక్వల్ టు 0. సో లాంబ్డా ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 2 పవర్ 0 అంటే 1, e పవర్ మైనస్ 2 బై 0 ఫ్యాక్టర్ అంటే 1. ఓకే, దిస్ ఈజ్ ద 1 బై e స్క్వేర్. ఇన్ బిట్వీన్ 1 అండ్ 4 మధ్య అన్నాడు కాబట్టి 1కి 4కి ఇన్ బిట్వీన్ ఏమి 2 3నే కదా. సో కాబట్టి ఎక్స్ ప్లేస్లో 2 ఒకసారి 3 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిమైనింగ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇది 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నెక్స్ట్ అదేగా 3. ఓకే, ఫైనల్గా 0.04511. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. ఓకే, you see the another problem. Using a Poisson's distribution, find the probability that the A of the spades will be drawn from pack of L shuffled cards at least once in 104 consecutive is trials అన్నాడు. సో p is equal to మనకు యాక్చువల్గా స్పేడ్స్ ఎన్ని ఉంటాయి 52 ఉంటాయి. ఇక్కడ n is equal to 104 టైమ్స్ అన్నాడు. ఓకే, ద మీన్ ఆఫ్ కావాలంటే np వేసి 104 52 వేసి 2 వస్తుంది. అట్లీస్ట్ వన్స్ అన్నాడు అంటే px గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అంటే 1 మైనస్ p of x is equal to 0. యూ సీ ద సబ్స్టిట్యూట్ e పవర్ లాంబ్డా పవర్ 0 ఫ్యాక్టోరియల్ అప్లై చేస్తే 0.8 వస్తుంది. ఓకే, యూ సీ ద అనదర్ ప్రాబ్లమ్, సిమిలర్ ప్రాబ్లమ్. ద యావరేజ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ ద మినిట్ ఆఫ్ ఓకే coming into a switch board between 2 p.m. and 4 p.m. 2.5 determine the probability that during a one particular minutes there will be 4 or fewer. Okay, more than 6 calls ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. సో గివన్ డేటా ఈజ్ మినిట్స్ కమింగ్ స్విచెస్ బోర్డ్ అంటే లాంబ్డా ఈజ్ 2.5 ఇచ్చాడు. Now the Poisson distribution is p of x is equal to e power minus lambda power x by x factorial, e power minus 2.5 whole power x. ఓకే, సో మనకు ఏం చేస్తాం ఇంక ఎక్స్ ప్లేస్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, p of 1, p of 2, p of x ఈజ్ ఈక్వల్ టు 3, p of x ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ ప్లేస్లో 1 ఒకసారి 2 ఒకసారి 0 1 2 3 4 వరకు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే ఫైనల్గా ఈ ఆన్సర్ వస్తుంది. ఎక్స్ గ్రేటర్ దాన్ అన్నాడు, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ అన్నాడు కాబట్టి మనకు ఇంకేముంది ఇది 1 మైనస్ p of x లెస్ దాన్ ఈక్వల్ 6 అంటే 1 మైనస్ e పవర్ మైనస్ 2.5 ఎక్స్ ప్లేస్లో 0 ఒకసారి. ఓకే, 0 కదా, 0 టు 2 ఒకసారి ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకొని పోవాలి. 6 వరకు చేస్తే ఫైనల్గా మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్స్. నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుమారో.